సిటీలా జోరు వానకు జనం తిప్పలు పడుతున్నారు. మోకాల్లోతు గుంతలతో రోడ్ల మీద పోలేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. యూసఫ్గూడల వాహనదారుల అవస్థల మీద ప్రస్తుత పరిస్థితిని విజయ్ అందిస్తారు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా హైదరాబాదులో నిన్న ఉదయం నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా నాన్ స్టాప్గా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం కారణంగా సిటీలో ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. అదేవిధంగా రోడ్లన్నీ కూడా పూర్తిగా దెబ్బతిని ఎక్కడ పడితే అక్కడ నీరు నిలిచాయి. ప్రస్తుతం మనం యూసఫ్గూడ టు సికింద్రాబాద్ వెళ్ళే మార్గంలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మొత్తం రోడ్డు పైన పూర్తిగా నీరు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో పాటు మొత్తం గుంతలమయమైపోయింది. వాహనదారులు చిన్నగా ముందరికి వెళ్ళాలన్నా కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనం చూడొచ్చు మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా నీరు నిలిచిపోయింది. మోకాల వరకు నీళ్లు నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా టూ వీలర్స్ చూసుకున్నట్టయితే ఈ రోడ్డు క్రాస్ చేయాలా వద్దా అని చెప్పి కూడా వాళ్ళు భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. పూర్తిగా నీరు నిలిచిపోవడంతో కొంతమంది ఇక్కడ ఈ నీటిలో పడిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తున్నది. దీని గురించి మాట్లాడేందుకు మనతోని కొంతమంది స్థానికులు ఉన్నారు. నేను ఈ జవహర్నగర్ బస్తీలో ఉంటాను. రోజు ఇదే తిరిగే ప్రాంతం ఇది. ఇక్కడ ఈ వర్షం పడితే చాలా ఇబ్బందిగా అయిపోతాయి. ఈ రోడ్డు గుంతలు అవి ఉన్నాయి. అందులో ముఖ్య కారణంగా ఈ వర్షం పడితే ఈ వాహనదారులకు మరియు రాకపోగా పాదచారులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రీసెంట్గా ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. వాన ఎక్కువ వచ్చినప్పుడు నీళ్ళు అక్కడ దాకా పోయి ట్రాన్స్ఫార్మర్ షార్ట్ సర్క్యూట్ అయింది. నీళ్ళలో షార్ట్ కూడా వచ్చింది. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఈ గుంత కారణంగా వాటర్ ఫ్లో కాకుండా ఆగిపోతాయి. ఆ వాటర్ ఫ్లో ఆగిపోవడం వల్ల వచ్చేపోయే వాహనదారులు చాలా ఇబ్బందికరంగా అవుతుంది. ఇక్కడైతే రోడ్ పరిస్థితి చాలా మరీ దారుణంగా ఉందండి. ఇక్కడ పవర్ కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ వర్షం వచ్చినప్పుడల్లా నీళ్ళు ఎండిపోతున్నాయి, అవే వెళ్ళిపోతున్నాయి, అవే వస్తున్నాయి. కానీ ఇక్కడ వచ్చి చూసే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ముంగడ వైన్ షాప్ ఉంది. అక్కడ కూడా చాలా ప్రాబ్లం ఉంది. ఇంకా ఇక్కడ మన లీడర్లు కానీ ఇంకా ఎవరైనా మంచిగా ఉండి పట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మేము అన్నాం. మీరు చెప్పండి బ్రదర్, आप किधर जा रहे हैं, किधर से आया, क्या चल रहा है, ऑटो चल रहा है क्या, आप किधर जा रहे हैं? चल रहा मगर जी बहुत प्रॉब्लम है. दिस ప్రాబ్లం ఉన్న చాలా వైన్స్ అది గుంతలు ఉన్నాయి. మొత్తం రోడ్ ఖరాబ్ అయిపోయింది. రానికి పోనికి మనుషులు ఇబ్బంది పడుతున్నారు. స్థానికంగా ఉండే బస్తీవాసులతో పాటు వాహనదారులు చెప్తున్నారు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని. వీలైనంత తొందరగా ఈ రోడ్లను మరమ్మతులు చేస్తే చాలా బాగుంటుందని చెప్పి వారు కోరుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో.